నీతోనే అన్ని పార్ట్ 50. శివ్ గారు ఎందుకు అలా ఉన్నారు? శివాని ఎంత మాట్లాడించినా అతను మాట్లాడడు. ప్లీజ్ అలా ఉండకండి, నాకేదోలా ఉంది. తప్పు మొత్తం నాదే, సారీ. అప్పుడు ఎందుకంత ఫ్రస్ట్రేట్ అయ్యానో తెలియడం లేదు. ఇద్దరం కొంచెం టైం స్పెండ్ చేయాలి అనుకున్నాం. టైం స్పెండ్ చేసేటప్పుడు తను అడ్డుగా వచ్చేసరికి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏది పడితే అది అనేశాను. సారీ, నన్ను క్షమించండి, నాతో మాట్లాడండి అంటుంది శివాని. శివాని ఎంత చెప్పినా ఏం మాట్లాడాడు శివ్. సరే, మీకు ఎన్ని సారీలు చెప్పినా మీరు కరగరని అర్థమైపోయింది. ఇప్పుడే వెళ్ళి మంజుకి సారీ చెప్పేసి వస్తాను, అప్పుడు కోపం తీరుతుంది కదా అని డోర్ ఓపెన్ చేయబోతుంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళి పడుకో అంటాడు శివ్. మరి నాతో మాట్లాడండి, ఎందుకలా ఉన్నారు అంది. మాట్లాడతానులే కానీ ఇంకా వదిలేసే అంటాడు. వదిలేసే అన్నవాళ్ళు మరి నాతో మాట్లాడొచ్చు కదా, ఎందుకు అలా పెట్టారు ఫేస్ని అని అడిగింది. నా ఫేస్ ఇంతే కానీ సైలెంట్గా ఉండు అన్నాడు శివ్. నాలో పేషెన్సీ కూడా అయిపోతుంది, తర్వాత మీరు వచ్చి బతిమలాడినా నేను కరుణించను అంది శివాని. ఇప్పుడు నిన్నెవరు బతిమలాడడం లేదులే కానీ పడుకో అన్నాడు శివ్. ఎందుకు అలా మొండిగా ఉన్నారు, మీ కాళ్ళు పట్టుకునేనా అంది శివాని. పట్టుకో అంటూ శివ్ బెడ్ మీద పడుకుంటాడు. నేను సీరియస్గా అంటున్నా. నేను కూడా సీరియస్గానే చెప్పాను, పట్టుకో అన్నాడు. పట్టుకుంటా, నా భర్త కాళ్ళు పట్టుకోవడానికి నాకేం బాధ కాదు అంది శివాని. సారీ అంటూ శివ్ కాళ్ళు పట్టుకుంటుంది. అలానే పై వరకు కొంచెం మసాజ్ చేయవా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అంటాడు శివ్. నొప్పులుగా ఉన్నాయా, సరే చేస్తాను అంటూ గట్టిగా నొక్కుతుంది. నా కాళ్ళ నొప్పులు పోవడానికి నిన్ను నొక్కమన్నా, ఇంకా పెంచుకోవడానికి కాదు అన్నాడు. మీరు మన గొడవని తెంచకపోతే మీ కాళ్ళు నొప్పులు పెంచుతాను. సర్లే వదిలేసే, సారీ అన్నాడు శివ్. ఇప్పుడు మీరు ఎందుకు సారీ చెప్పారు అంది. నిన్ను ఇంతసేపు విసిగించేశాను కదా అందుకోసం అన్నాడు. పర్లేదు, మీరు ఎంత విసిగించినా పడతాను, కానీ మీరు మాత్రం మాట్లాడకుండా ఉండకండి అంది శివాని. సర్లే ఇలా వచ్చే, మళ్ళీ మ్యాగీ వస్తుంది అన్నాడు. అంటూ శివ్ పక్కకి వెళ్తుంది శివాని. ఆమె నడుముని గిల్లుతూ మొహం మీద ముద్దులు పెట్టుకుంటాడు. ఇంకా ఎన్ని రోజులు ఈ టిఫిన్స్ తింటూ బతకమంటావు అన్నాడు శివ్. నాకు కూడా మెయిన్ లంచ్కి వెళ్ళాలి అనే ఉంది అంటుంది శివాని. కానీ ఇప్పుడు పరిస్థితులు మనకి సహకరించడం లేదుగా. తమరు సహకరించినప్పుడు పరిస్థితులు సహకరించవు, పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు తమరు సహకరించరు. సరిపోయింది అన్నాడు శివ్. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, కానీ మళ్ళీ మీరు ఫ్రస్ట్రేట్ అవ్వకండి అంటుంది. నేనేం అవడం లేదులే కానీ నీ స్వీట్ లిప్స్ని ఇలా తీసుకురా అన్నాడు. నేను రాను, మీరే వచ్చి స్వీట్ని తీసుకోండి అంది. ఇదిగో ఇలానే చేసామంటే మ్యాగీ వచ్చేస్తుంది అంటాడు శివ్. అలా అనుకున్నారో లేదో మ్యాగీ డోర్ కొట్టడం మొదలు పెడుతుంది. అదిగోండి కలవరిస్తున్నారుగా, మీ కూతురు వచ్చింది, వెళ్ళి డోర్ తీయండి అంది. మ్యాగీ పడుకున్న తర్వాత వేరే బెడ్రూమ్కి వెళ్దామన్నా మంజు ఉంది. ఏంటో మన ఇద్దరికి పర్సనల్ స్పేస్ ఎప్పుడు దొరుకుతుందో. దొరుకుతుందిలే, కంగారు పడకండి అంటుంది శివాని. కంగారు పడకపోతే ఎలా శివాని, మ్యాగీకి తమ్ముడిని కానీ చెల్లిని కానీ ఇవ్వద్దా అన్నాడు. అప్పుడే అక్కడికి ప్లాన్ వేసేస్తున్నారా? ప్లాన్స్ వేయగానే సక్సెస్ అవ్వాలి అని లేదు కదా, మన ట్రయల్స్ మనం వేయాలి. డాడ్ ఎంతసేపు తలుపు తీయడానికి అంటుంది మ్యాగీ. మన డిస్కషన్ తర్వాత చేసుకుందాం, మీ కూతురు పిలుస్తుంది వెళ్ళండి. నా కూతురేనా, నీకు కాదా ఏంటి? నాకు అందరికన్నా ఎక్కువ అంటుంది శివాని. నాకన్నా ఎక్కువనా అన్నాడు శివ్. మ్యాగీ వల్లే కదా. అవును శివ్ గారు, మ్యాగీ వల్లే కదా మనం కలిసింది, నాకు మ్యాగీయే ఎక్కువ. సర్లే అని మొహం అలిగినట్టు పెట్టి డోర్ తీస్తాడు. డాడ్ ఎప్పటి నుంచి పిలుస్తున్నాను, మీకు వినిపించడం లేదా అంది. మీ మమ్మీనే కొంచెం సేపు మ్యాగీని ఆట పట్టిద్దామంది. సరిపోయింది, మొత్తానికి నా మీదనే నెట్టేశారన్నమాట. అంటే మమ్మీ అనలేదా అని మ్యాగీ కోపంగా చూస్తుంది వాళ్ళ డాడీని. నీకు ఈ మమ్మీ గురించి తెలియదా, నేను ఎప్పుడైనా అలా అంటానా అంది శివాని. నాకు తెలుసు, నువ్వు బంగారం, డాడే అబద్ధం చెప్పారు అంది. అవును మ్యాగీ, చిన్నపిల్లని నీలానే. అవును, ఇద్దరు చిన్నపిల్లలు, నేను ఒక్కడనే ముసలోడిని అన్నాడు శివ్. అవును డాడ్, అందుకే నీకు తెల్ల వెంట్రుకలు మొదలయ్యాయి అంది మ్యాగీ. అంటే మా అమ్మ నాన్న నన్ను ముసలివాడికి ఇచ్చారా అంటుంది శివాని. సారీ మమ్మీ, ఇందులో నా మిస్టేక్ కూడా ఉంది అంది మ్యాగీ. శివాని నవ్వుతుంది ఆ మాటలకి. ఇద్దరు చాలా ఓవర్ చేస్తున్నారు కదా, నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు చెప్తాను మీ సంగతి అన్నాడు శివ్. అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాంలే, గుడ్ నైట్, పడుకో డాడీ అంది. పడుకుంటాను, పడుకోకుండా ఇంకా మీ మాటలు పడుతూ కూర్చుంటాను అనుకున్నావా? ఎందుకండి అలా మాట్లాడుతున్నారు, మేమిద్దరం మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాం. అవును, అనాల్సిన మాటలు అన్నీ అన్న తర్వాత సోప్ వేస్తున్నారా శివాని? సోప్ వేస్తామా? మేమెందుకు వేస్తాం, సోప్ వాష్రూమ్లో ఉంటుంది. ఇప్పుడు నీ కుళ్ళు జోకులకి నవ్వే ఓపిక లేదు, గుడ్ నైట్ అన్నాడు శివ్.
గుడ్ నైట్ అంటూ మ్యాగీ శివాని కూడా పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అందరూ స్కూల్కి వెళ్తారు. శివానికి టెన్షన్గా ఉంటుంది. నిశాంత్ ఎక్కడ తనతో మాట్లాడితే మంజు చూస్తుందో అని. ఆమె టెన్షన్ పడుతున్నట్టుగానే నిశాంత్ వస్తాడు. హలో మిస్ శివాని, గుడ్ మార్నింగ్ అని పలకరిస్తాడు. అంటే నా ఉద్దేశం మీరు మిస్సెస్సే, కాకపోతే మీరు పిల్లలకి మిస్ కదా, ఆ ఉద్దేశంతో అలా పిలిచాను అంటాడు. హలో సార్, గుడ్ మార్నింగ్, పక్కన మేము కూడా ఉన్నాము అంటుంది మంజు. సో వాట్ అన్నట్టుగా ఒక లుక్ ఇస్తాడు మంజుకి. సరే సార్, మీరు మాట్లాడుకోండి, నేను వెళ్ళిపోతాను అంటుంది. మంజు వెళ్ళగానే సీరియస్గా చూస్తుంది శివాని. ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా, ఎందుకు మొహాన్ని అలా పెట్టావన్నాడు నిశాంత్. నీకు ఎన్నిసార్లు చెప్పినా నా వెనక పడడం మానవా? నన్ను పెళ్లి చేసుకునే వరకు నీ వెనక పడుతూనే ఉంటాను. ఆల్రెడీ పెళ్ళయింది అంటే వినిపించుకోవా అంది శివాని. వినిపించుకునేవాడిని అయితే ఇప్పటి వరకు రానిచ్చేవాడిని కాదు. నువ్వే నా మాటలు సరిగ్గా వినడం లేదు. నీకు 1 వీక్ టైం ఇస్తున్నాను. ఈలోపు నీ అంతటా నువ్వు నీ హస్బెండ్ని వదిలివేస్తే మంచిది. లేదంటే ఆ రోజు నైట్ మీ ఇంట్లో మన ఇద్దరి మధ్య జరిగిన విషయం మీ హస్బెండ్కి చెప్పేస్తాను. ప్లీజ్ అలాంటి పని చేయకు. మీ హస్బెండ్కి విషయం తెలియకూడదు అంటే అతన్ని వదిలేసి వచ్చే అన్నాడు. నువ్వు చెప్పిన ఏ పని నేను చేయలేను. నీకేమైనా డబ్బు కావాలా చెప్పు నిశాంత్ అంటుంది శివాని. ఎవరిని ఏమడుగుతున్నావు? నేనేమైనా ఏమీ లేనివాడిని అనుకుంటున్నావా? కావాలంటే నువ్వు చెప్పు శివాని. మీ అమ్మ నాన్నకి ఎన్ని కోట్లు కావాలన్నా ఇస్తాను. మాకు ఎలాంటి కోట్లు అవసరం లేదు. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వు అంది. నీ దగ్గర అన్ని కోట్లు ఉన్నాయి కదా, ఇంకా మంచి భార్య వస్తుంది. మరి నువ్వెందుకు రావడం లేదు అన్నాడు నిశాంత్. అందులో 1 కోటి ఇస్తాను. నిన్ను వచ్చేయమంటున్నాను కదా. నువ్వు నన్ను ఎప్పటికీ కొనలేవు నిశాంత్ అంది శివాని. అందుకే కదా ప్రేమగా నేను అడుగుతున్నాను నా దగ్గరకు వచ్చేయమని. చాయిస్ నీకే ఇస్తున్నాను. 1 వీక్లో నా దగ్గరకు వస్తే నీకే మంచిది. మీ హస్బెండ్కి మన విషయం చెప్పి నేను అతనితో ఉండాలి అనుకుంటున్నాను, నిన్ను మోసం చేయలేను అని వచ్చేసే. అప్పుడు ఇద్దరికీ మంచి జరుగుతుంది. లేకపోతే నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. లేదు, మన విషయం తెలిసినా నా హస్బెండ్ నన్ను ఆదరిస్తాడు అనుకుంటున్నావా? అలా అనుకుంటే అక్కడే ఉండు. ఏదో ఒక రోజైతే విషయం చెప్తాను. ఆ విషయం తెలిసిన తర్వాత నీ హస్బెండ్ రియాక్షన్ ఏంటో ఇద్దరం కలిపి చూద్దామన్నాడు నిశాంత్. మంజు దూరం నుంచి వాళ్ళని డీప్గా అబ్జర్వ్ చేస్తుంది. చూస్తుంటే పెద్ద వార్నింగ్ ఇస్తున్నట్టున్నాడు ఈ మహానుభావుడు. 1 వీక్ టైం అంటే 1 వీక్ టైం అంతే అంటూ నిశాంత్ వెళ్ళిపోతుంటే, ప్లీజ్ ఆగు నిశాంత్, ఒకసారి మా అమ్మ నాన్న గురించి ఆలోచించు అంటుంది. నాకు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక విషయం, ఈ రోజు నుంచి నీకు డైలీ కాల్ చేస్తూనే ఉంటాను. నువ్వు లిఫ్ట్ చేయకపోతే నీ హస్బెండ్కి కాల్ వెళ్తుంది అంటాడు వార్నింగ్ ఇస్తూ. శివానికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు నిశాంత్. బిక్కమొహం వేసుకొని తన క్లాస్ వైపుకు అడుగులు వేస్తుంది శివాని. ఏమైంది? ఏం మాట్లాడాడు ఆ నిశాంత్? చూస్తుంటే ఏదో సీరియస్ డిస్కషన్ జరిగినట్టు ఉంది. అందుకే ఫేస్ అంతా అలా అయిపోయింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోకపోతే నాకు క్లాస్ కూడా చెప్పాలి అనిపించదు. వెంటనే నిశాంత్ దగ్గరికి వెళ్ళాలి అని తన రూమ్ ముందుకు వెళ్తుంది మంజు. ప్రిన్సిపాల్ నిశాంత్తో మాట్లాడడం చూసి ఈ ముసలోడు ఇప్పుడే రావాలా నాకు అడ్డుగా అనుకుంది. ఏం చేస్తాం, ఫ్రీ అయ్యాక కాల్ చేస్తాడులే అని మెసేజ్ చేస్తుంది మంజు. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నిశాంత్ తనని రూమ్కి పిలుస్తాడు. చాలా కోపంగా అతని దగ్గరకు వెళ్తుంది మంజు. ఏంటి మేడం అంతా సీరియస్గా ఉన్నారు? మార్నింగ్ ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు తన ముందు అంటుంది. నేనేం చేశాను? మీ అక్కని తిట్టానని కోపం వచ్చిందా? అది నాకు అక్క ఏంటి? తన ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడావుగా. నేనేమన్నాను దెయ్యం అన్నాడు నిశాంత్. నీకు ఎక్కువ అవుతుంది. ఆ మ్యాగీలాగా దెయ్యం అని పిలుస్తావేంటి? మ్యాగీ నీకు సూట్ అయ్యేనేమీ పెట్టింది. నిజంగానే దెయ్యంలాగే మాట్లాడుతున్నావు. ఓయ్ బాగా గుర్తు చేసుకో. గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తే ఫేస్ ఎలా పెట్టావు? నిన్న కాక మొన్న వచ్చిన దాని గురించి హీ 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 అని నవ్వుతూ మాట్లాడితే తనకు డౌట్ రాదా అన్నాడు నిశాంత్. అందుకే కొంచెం యాటిట్యూడ్ చూపించాను. దానికే ఇంత టార్చర్ పెట్టాలా? ఇంతకీ తమరు ఎందుకు మెసేజ్ చేశారు అని అడుగుతాడు. అవునులే, నేనైతే ఏం జరిగినా నీ దగ్గరికి వచ్చి చెప్పాలి. నువ్వు మాత్రం చెప్పకు. నువ్వేంటే బాబు గర్ల్ ఫ్రెండ్ అలిగినట్టు అలుగుతున్నావు. నిజంగా నిన్ను పెళ్లి చేసుకుంటే మీ బావ అయిపోయినట్టే. అవునా, మా బావని సేవ్ చేద్దామా, మనిద్దరం పెళ్లి చేసుకుందామా అంటుంది మంజు. అప్పుడు నీకు తెలుస్తుంది నా గురించి పూర్తిగా అంటుంది కోపంగా. అలాంటి ఆలోచనలు కూడా నీ దగ్గరకు రానివ్వకు. ఇంకొకసారి నన్ను టార్చర్ అది ఇది అన్నావనుకో మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి నేను లవ్ చేస్తున్నాను అని చెప్తా. అంత పని చేయకు తల్లి. మా అమ్మ ఎప్పుడు పెళ్లి చేద్దామా అని ఎదురు చూస్తుంది.
మంజు అంటే దేవత, అలానే ట్రీట్ చేయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడావనుకో నెక్స్ట్ ముహూర్తానికి మన ఇద్దరు పెళ్ళి జరుగుతుంది అంది. వద్దమ్మా, వద్దు. అలాంటి వైల్డ్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఇంతకీ నీకేం కావాలో చెప్పు. మార్నింగ్ ఏం మాట్లాడావు చాలా సీరియస్గా అని అడిగింది. అదా, ఈ రోజు నుంచి నీకు కాల్ చేస్తాను, లిఫ్ట్ చేసి మాట్లాడాలి. ఇంకా నీకు టైం ఎంతో లేదు అని చెప్పాను. వారం టైం ఇస్తున్నాను, నువ్వు చెప్పకపోతే మీ హస్బెండ్కి నేనే చెప్తాను అన్నాను. నువ్వు ఒక కన్ను వేసి ఉంచు మంజు, శివ్తో ఆ మ్యాటర్ ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తుందేమో అని. ఒకవేళ మ్యాటర్ చెప్పడానికి ట్రై చేస్తే నేనేం చేయాలి అంది మంజు. ఏం చేయాలేంటి, ఆ మ్యాటర్ని చెప్పనివ్వకుండా ఆపాలి. ఎప్పటికైనా మా బావకి ఆ విషయం తెలియాలి కదా అంది. ఎప్పటికైనా విషయం తెలియాలి, కానీ అది నా నోటితో తెలిస్తే గొడవలా అవుతుంది. అదే ఆమె చెప్పిందనుకో, అయ్యో నా భార్య నా దగ్గర ఏమీ దాచకుండా చెప్పింది, తనని నేను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి అనుకుంటాడు. అమ్మో, ఎంత జరుగుతుందా అంటుంది ఆశ్చర్యంగా. నువ్వు తింగర్ దానివో సాడిస్ట్ దానివో అర్థం కావడం లేదు. అవునా, పెళ్లి చేసుకుంటావా తెలుస్తుంది నేను ఎలాంటి దాన్నో అంది. ఏంటి మంజు మాట్లాడితే పెళ్ళి అంటున్నావు, నా మీద ఏమైనా ఫీలింగ్స్ కలుగుతున్నాయా ఏంటి? అలాంటివి ఏమైనా ఉంటే ఆపేసుకో, ఎందుకంటే నాకు శివాని తప్ప ఎవరూ నచ్చరు అన్నాడు. నాకు మా బావ తప్ప ఎవరూ నచ్చరు, నువ్వంతా ఊహించుకోకు, నేను సరదాగా అంటున్నాను అంది. అమ్మయ్య, ఈ క్లారిటీ ఇచ్చావు చాలు, ప్రశాంతంగా ఉంటాను. నేను మాత్రం ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. త్వరగా ఏదో ఒకటి చెయ్యి అని కోపంగా వెళ్ళిపోతుంది మంజు. నేను ఎంతో శాంతంగా శివానిని వెనక్కి తెచ్చుకోవాలి అనుకుంటే ఇదేమో వైల్డ్గా బిహేవ్ చేస్తుంది. అనవసరంగా మధ్యలోకి మంజుని లాగానా అనుకుంటాడు. లేకపోతే నా శివాని ఈజీగా నా దగ్గరికి వచ్చేదేమో అని ఆలోచిస్తాడు నిశాంత్. పిల్లలకి క్లాస్ చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు శివాని. ఏదో లోకంలోకి వెళ్ళి అలా ఆలోచిస్తూ కూర్చుంటుంది. పిల్లలు పెద్ద పెద్దగా అరుస్తూ ఉండడంతో లోహిత అక్కడికి వస్తుంది. శివాని ఏం చేస్తున్నావు, పిల్లలు అంతలా అరుస్తుంటే అంది. ఏం లేదు, లెసన్ చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నాను అంటుంది. 20 minutes నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నావా? ఎప్పటి నుంచో అరుస్తున్నారో తెలుసా పిల్లలు? చెప్తాను అంటూ తడబడుతుంది శివాని. ఓయ్ ఏంటే అలా అయిపోయావు, తిట్టాను అనా అని అడిగింది లోహిత. చిరాగ్గా అనిపిస్తుంది వాళ్ళు అరుస్తుంటే, అందుకే కొంచెం వాయిస్ రైజ్ చేశాను, సారీ అంది. దాని గురించి కాదులే, నువ్వు క్లాస్కి వెళ్ళు అంది. ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు నీతో మాట్లాడాలి అంటుంది లోహిత శివానీని. నేను ఎవరితో మాట్లాడలేను, ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. ఆ మాటతో కన్ఫామ్ అయిపోయింది శివానీని ఆ నిశాంత్ ఏదో బెదిరించున్నట్టున్నాడని. ఏంటో ఈ పిల్ల లైఫ్ ఏమవుతుందో నాకే టెన్షన్గా ఉంది అనుకుంటుంది లోహిత. ఏదో చెప్పాలి అన్నట్టుగా క్లాస్ చెప్తుంది ఆ రోజంతా శివాని. ఈవినింగ్ స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్తుంటే, అక్క మీరు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తాను అంది మంజు. సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శివాని. శివాని వాళ్ళు ఒకవైపుకు వెళ్తారు, మంజు ఇంకొక సైడ్కి వెళ్తుంది. శివాని వాళ్ళు వెళ్ళిపోయారు అని కన్ఫామ్ అవ్వగానే నిశాంత్ కారు ఎక్కుతుంది మంజు. నాకు ఒక డౌట్ వస్తుంది మంజు, రోజు నువ్వు ఇలా నా కారు ఎక్కడం ఎవరైనా చూసి మన గురించి తప్పుగా అనుకుంటే అనుకోనివ్వు, మనిద్దరి గురించి మనకు తెలుసు కదా. మనిద్దరి గురించి మనిద్దరికి తెలుసు, కాకపోతే మా డాడీకి మన గురించి తెలుసుంటే మామూలుగా ఉండదు. మీ డాడీ అంటే అంత భయం ఉంటేనే ఇలాంటి పనులు చేస్తున్నావా? అదే మీ డాడీ అంటే భయం లేకపోతే ఇంకేం పనులు చేసేవాడివో. నేనేదో మాఫియాడానయ్యి డ్రగ్స్ సప్లై చేసినట్టు మాట్లాడతావేంటే బాబు. మీ డాడీ భయం లేకపోతే అలాంటివే చేసేవాడివి అంది. నీకు బాగా ఎక్కువ అవుతుంది అంటూ మొట్టికాయ వేస్తాడు. నన్నే కొడతావా? ఇప్పుడు కాదు, నీ సంగతి తర్వాత చెప్తాను అంది మంజు. ఎక్కడికి తీసుకువెళ్ళాలో చెప్పు, హైదరాబాద్ అంతా తిప్పి చూపించినా అని అడిగాడు. నువ్వేం చూపించిన అవసరం లేదు, ఏదైనా కాఫీ షాప్లో ఆపు, కాఫీ తాగుదాం. ఫ్రీగానే ఉన్నాను కదా, హైదరాబాద్ చూపిస్తా అంటే ఎందుకు వద్దంటున్నావు అన్నాడు. పెళ్ళైన తరువాత మా బావతో మొత్తం తిరుగుతాను. అబ్బో, ఆ అవకాశం మీ బావకే అన్నమాట అన్నాడు నిశాంత్. అన్నమాట లేదు, చెల్లి మాట లేదు. ముందు నువ్వు ఎక్కడైనా కాఫీ షాప్లో ఆపు, నాకు బాగా ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తే టిఫిన్ షాప్ దగ్గర ఆపాలి కదా. టిఫిన్ షాప్ దగ్గర గంటలు గంటలు కూర్చొని మీటింగ్ పెడితే ఊరుకోరుగా. అదే కాఫీ షాప్లో అనుకో, 10 రూపాయల కాఫీని 200 రూపీస్ పెట్టి కొనుక్కొని 2 hours టైం స్పెండ్ చేయొచ్చు. అవును, నువ్వు చెప్పింది నిజమే అన్నాడు నిశాంత్. అలా కాఫీ షాప్ దగ్గర ఆపుతాడు. శివాని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా నిశాంత్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. డల్గా తన గదిలోకి వెళ్ళి పడుకోవడంతో శాంతికి భయం వేస్తుంది. మ్యాగీ అమ్మ ఎందుకు అలా ఉంది అని అడిగింది. తెలియదు నానమ్మ,
ఈరోజు క్లాస్లో కూడా అలానే ఉంది. నువ్వు అడగలేదా ఏంటి? లేదు, నేను ఈరోజు మా ఫ్రెండ్స్తో ఆడుకోవడమే సరిపోయింది. నీ ఫోన్ ఇవ్వు, గేమ్స్ ఆడుకుంటాను అంది. లేదు, నేను ఇవ్వను. ఇచ్చాను అనుకో మీ డాడీకి నా మీద చెప్తున్నావు కదా. ఈసారి చెప్పనులే అమ్మమ్మ, నాకు ఇచ్చేవా అంది. సరే అంటూ ఫోన్ ఇస్తుంది శాంతి. మ్యాగీ ఫోన్ గేమ్లో పడిపోవడంతో శివాని దగ్గరకు వెళ్తుంది శాంతి. ఏమైందే, వచ్చిన దగ్గర నుంచి రూమ్లోనే కూర్చున్నావు, హెల్త్ అంతా బాగానే ఉందా అని అడిగింది. లేదమ్మా, కొంచెం అనీజీగా ఉంది, ప్లీజ్ కొంచెం సేపు నన్ను ఒంటరిగా వదిలే అంది. శివాని, మాకు ఏమైనా గుడ్ న్యూస్ చెప్తున్నావా అంటూ ఎంతో ఆనందపడిపోతుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా, మాకు పెళ్ళయి ఎన్ని రోజులైంది అంటూ కోపంగా అరుస్తుంది. అప్పుడే లోపలికి వచ్చిన శివ్ ఆ మాటలు విని అక్కడికి వెళ్తాడు. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. శివాని తన మనసులో బాధని శివ్కి షేర్ చేసుకుంటే అతని ఒపీనియన్ ఏంటి, అసలు చేసేంత ధైర్యం మీకు ఉందా? మీరేమనుకుంటున్నారో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. స్టోరీ అయితే కంటిన్యూస్. నేను ఇప్పుడు ఇచ్చిన టైమింగ్ అయితే మీకు ఓకేనా? నీతో అన్ని స్టోరీ మేబీ 4 to 5 ఈవినింగ్ ఆ టైంలో వస్తుంది. మీకు ఓకే అంటే ఆ టైంని ఫిక్స్ చేద్దాం, లేదు ఇంకా ముందు ఇవ్వండి అంటే ముందే ఇస్తాను. మీరు ఏ విషయం అనేది నాకు కామెంట్ చేసి చెప్తే నేను ఆ టైం ప్రకారం వాయిస్ ఓవర్ ఇచ్చి సెట్ చేసుకొని మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ న్యూ స్టోరీ ఇల్లు ఇల్లాలు, చిచ్చి ఎన్నిసార్లు వస్తుంది ఇల్లాలు ప్రియాలు కూడా అప్డేట్ చేశాను, దాన్ని కూడా చదవండి. అదైతే మంచి రొమాంటిక్ అండ్ సస్పెన్స్ స్టోరీ, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. దాన్ని కూడా చదివేసి కామెంట్స్ ఇచ్చేసేయండి. అండ్ బాయ్ బాయ్, లవ్ యూ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్ కాదు, గుడ్ ఈవినింగ్ అందరికీ.